హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మీరు ఈ వీడియో రాత్రి చూస్తే అది నా తప్పు కాదు. నేను మాత్రం మార్నింగ్ చేస్తున్నాను. సో ఈరోజు నేను ఈ వీడియోలోని నేను కొత్తగా కొంచెం మేకప్ అది కొన్నాను. సో అది ఎలా వేసుకోవాలో నాకు తెలియదు. సో ఈ వీడియోలో నేను ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు నేను నాలో రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయో అవి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్. లవ్లోనే కాకుండా మన లైఫ్లో ఇంకా చాలా డిఫరెంట్ రిలేషన్స్ ఉంటాయి. లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్. ప్రతిసారి ప్రతి విషయంలోని మనలో కొన్ని నెగటివ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం. అలాగే నా లైఫ్లో ఏం నెగటివ్స్ ఉన్నాయో నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. సో స్టార్ట్ చేసేద్దామా? ముందు మైక్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అని రాసేసాను. మొత్తం ప్లెయిన్ ఉంది నా స్కిన్, చూసారా? అంటే వితౌట్ మేకప్ అని చెప్తున్నా. ప్లెయిన్ అంటే ఈ మచ్చలని చూసి ప్లెయిన్ ఎక్కడుంది అనుకుంటారు, నాకు తెలుసు. మేకప్ లేదు అని చెప్తున్నా. ఓకే, నౌ లెట్స్ అప్లై సమ్ మాయిశ్చరైజర్ ఫస్ట్. దాంతోపాటు నేను మీకు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ముందు చెప్పబోతున్నాను. ఈ మధ్య నేను లైఫ్తో ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నానంటే ఐఎమ్ బిచింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే ముందు అసలు నేను దేన్ని పట్టించుకునేదాన్ని కాదు, అంత పాజిటివ్గా ఉండేదాన్ని. ఎవరి గురించి ఏమీ గాసిప్స్ ఏం చెప్పేదాన్ని కాదు. ఎవరైనా చెప్పినా కూడా జస్ట్ అలా వినేసి వదిలేసేదాన్ని. వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకునేదాన్ని కాదు. ఈ మధ్య నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే ప్రతి విషయంలోని ఐఎమ్ లిటరలీ గాసిపింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ విత్ ఎనీబడి. లైక్ నేను ఎవరితో మాట్లాడినా కూడా ఏదో ఒక దాని గురించి తిడుతున్నాను, ఏదో ఒక దాని గురించి నెగిటివ్గా చెప్తూనే ఉన్నాను. సో ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. ఇప్పుడు పోలిస్తే ముందు అలా ఉండేదాన్ని కాదు. సో ఇది ఏదైతే రెడ్ ఫ్లాగ్ ఉందో నేను దాన్ని నెక్స్ట్ ఇయర్ 2026 రెజల్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అసలు అది కంటిన్యూ చేయకూడదు అని. ఏం మర్చిపోయినా తెలుసా? ప్రైమర్ రాయడం మర్చిపోయాను. నేను డైరెక్ట్ ఫౌండేషన్కి వెళ్ళాను, బట్ ఇట్స్ ఫైన్. సో ఎలాగో పెట్టేసాం కాబట్టి లెట్స్ క్యారీ ఆన్. ఇప్పుడు నేను ఎలాగో బయటకి ఎక్కడికి వెళ్ళను, ఇది అయిపోతే వెళ్ళి కడిగేసుకోవడం మళ్ళీ మొహం. ఓన్లీ మీకోసం మేకప్ చేస్తున్నాను అంటే సర్లే. సో యా రైట్, నేను నా రెడ్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో మీరు కూడా ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు లైఫ్లో. అలాంటి టైంలో ఎవరో ఒకరి మీద కోప్పడుతూ ఉంటుంది. లైక్ ఈజీగా కోపం వచ్చేస్తూ ఉంటుంది, రైట్? మీరు నాకు రిలేట్ చేసుకుంటే మంచిదే, కానీ నేను అందరిని తిట్టుతున్నాను అని చెప్పి మీరు నన్ను తిట్టుకోవద్దు. ఐ నో దట్స్ నెగటివ్ థింగ్ అబౌట్ మీ, బట్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎందుకంటే నేను వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తున్నప్పుడు నాకు నేనే నచ్చట్లేదు. అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనిపిస్తుంది. లైక్ నేను ఎందుకు ఆంటీలా తయారవుతున్నాను, ఎందుకు అందరి గురించి తిట్టుకుంటున్నాను అనే ఫీలింగ్ నాకు కూడా వస్తుంది. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ మై రెడ్ ఫ్లాగ్స్. సెకండ్లీ, నేను నా రెడ్ ఫ్లాగ్స్ అన్నీ ఒక నోట్ రాసుకున్నాను, కానీ నాకు గుర్తుండదు కదా, వెంటనే గుర్తురావు. అందుకే ఒక నోట్ రాసుకున్నాను. అది చూసి గుర్తొచ్చింది మీకు చెప్తా. సో మై అనదర్ రెడ్ ఫ్లాగ్ ఈస్ ఫ్రెండ్షిప్లో కానీ, ఫ్యామిలీతో కానీ, కొలీగ్స్తో కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకో, నేను వెంటనే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి సలహాలు ఇవ్వడం మొదలు పెడుతున్నాను ఈ మధ్య. అది కూడా అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఓకే, కొలీగ్స్తో చేయను. కొలీగ్స్తో అలా నేను చేయను, బికాజ్ కొలీగ్స్ నేను అంత పట్టించుకోను. వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనిపిస్తే కానీ నేను అలా పట్టించుకోను. బట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఊరికే సలహాలు ఇస్తున్నాను, ఆ సలహా నేను కూడా పాటించను.
కానీ నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నాలాగా చెయ్యు, నాకు ఈ సిచ్యువేషన్ వస్తే నేను ఇలా చేసేదాన్ని, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నాలా ఉండు నువ్వు అని. ఐ నో దట్స్ నాట్ రైట్, కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అది చూసి నాకు కుతుకుతులాడుతుంది మనసులో అంతా. సో అందుకని నేను ఉచిత సలహాలు ఇస్తున్నాను. ఐ నో ఐ షుడెంట్ బి డూయింగ్ ఇట్. సో ఐఎమ్ డన్ విత్ ఫౌండేషన్. చాలా ఈవెన్గా వేసాను, వెరీ గుడ్. నెక్స్ట్ కమ్స్, లెట్స్ పుట్ ఆన్ సమ్ బ్లష్. ముందు యాక్చువల్గా ఫౌండేషన్ ముందు బ్లష్ వేస్తున్నారు, అదొక టెక్నిక్ అంట. నేను మర్చిపోయాను వీడియో చేయడం వల్ల, సో బ్లష్ ఇప్పుడే పెట్టద్దాం అనుకుంటున్నా. ఏంటి ఇంత రాసింది అనుకుంటున్నారా? ఏం జోకర్లా ఉంటాను, బ్లెండ్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నైస్, దిస్ ఇస్ గుడ్. ఇదంతా ఏదో మైదా పిండిలా ఉంది మొత్తం ఒకేలాగా. సో అక్కడక్కడ ఫేస్కి కొన్ని కొన్ని ఫీచర్స్ ఇద్దాం. ఓకే, బ్లష్ అయిపోయింది. నౌ దిస్ ఈజ్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. నేను ఏదో పెద్ద అన్నీ మేకప్ తెలిసినట్టు ఇది కొనేసాను. ఇందులో ఏదేంటో కూడా నాకు తెలియలేదు. మొన్న ఏదో రీల్ వస్తే అప్పుడు తెలిసింది, దిస్ వన్ అండ్ దిస్ వన్ అంటే ఈ రెండు కలర్ కరెక్టర్స్ అంట, వేరే రెండు కన్సీలర్స్ అంట, వేరే రెండు కాంటోర్స్ అంట. లైక్ ఆ రీల్ చూసినంత వరకు నాకు తెలీదు. నేను నార్మల్ అన్ని కన్సీలర్సే అనుకున్నాను. ఓకే, సో నేను ఇది ట్రై చేశాను, కానీ చూసారా అక్కడక్కడ వాడినట్టుంది, కానీ నాకు అంత తెలియదు ఇంకా ఎలా చేయాలో. ఈరోజు ఇప్పుడు చేద్దాం. ఇదిగో ఈ పింపుల్స్ అవి వచ్చాయి కదా, వాటిని కవర్ చేద్దాం. సో నా నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఇంకో రెడ్ ఫ్లాగ్ ఏముందంటే, నాకు ఎక్కువ మాట్లాడడం నచ్చదు. లైక్ నా అంతటి నేను అద్దంలో చూసుకొని ఎంతైనా మాట్లాడుకుంటాను, లేదా ఇలా వీడియోస్ తీస్తున్నప్పుడు ఎంతైనా మాట్లాడుకుంటాను, కానీ వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం నచ్చదు. ఒకవేళ చాలా క్లోజ్ అయితే దెన్ ఐఎమ్ కంఫర్టబుల్, ఓకే. కానీ వాళ్ళతో కూడా అప్పుడప్పుడు నాకు యాక్చువల్గా మాట్లాడడం ఎక్కువ నచ్చదు. ఒక మూలన సైలెంట్గా ఫోన్ చూసుకుంటాం, ఇలాంటివన్నీ ఓకే. అలా అని నేను ఇంట్రోవర్ట్ అని కాదు, అలా అని కూడా ఎక్స్ట్రోవర్ట్ కాదు. మీకు ఈ వర్డ్ తెలుసు కదా, యాంబివర్ట్. నేను యాంబివర్ట్. సో నాకు ఎప్పుడైతే మాట్లాడాలనిపించదో ఆ టైంలో ఎవరైనా కాల్ చేస్తే ఐ డోంట్ పికప్. అలాగే ఎవరైనా మెసేజెస్ చేసినా కూడా రిప్లై ఇవ్వను. సో అలాగా ఐ థింక్ దట్స్ అ రెడ్ ఫ్లాగ్, బికాస్ మన మూడ్ బట్టి వేరే వాళ్ళని ట్రీట్ చేయడం అన్నది దట్స్ రాంగ్. సో ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ దాట్. ఇదైతే కవర్ అయింది. ఇప్పుడు దాన్ని మొత్తం మేకప్తో బ్లెండ్ చేయాలి. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా నేను చాలా అక్కడక్కడ ఇంకా కన్సిలర్ పెట్టాలి. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఏది కన్సిలరో నాకు తెలియట్లేదు. సర్లే, ఇప్పుడు అసలైన రెడ్ ఫ్లాగ్ నేను చెప్తున్నాను. లైక్ ఎవరైనా మనకి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారనుకో, వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, లేదా అది ప్రాబ్లమో కాదో కూడా నాకు తెలీదు, కానీ నాకు ఎందుకు ఇన్వాల్వ్ అయిపోయి ఒక సొల్యూషన్ ఇచ్చడం, ఐ థింక్ ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్, బికాస్ దే నో హౌ టు డీల్ విత్ ఇట్. మా ఫ్యామిలీలో అయినా, ఫ్రెండ్స్తో అయినా, కొలీగ్స్తో అయినా, ఐ సమ్టైమ్స్ డూ దిస్. మేబీ ఐ ఫీల్ లైక్ ఐ కెన్ హెల్ప్, కానీ అక్కడ తెలియంది ఏంటంటే ఐఎమ్ ఊరికే స్పామ్ కాల్స్ వస్తాయి నాకు.
హలో, ఎవరండి? నమస్తే మేడం, భారత్ బ్యాంక్ నుంచి కాల్ చేశాం మేడం. చెప్పండి. హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం మేడం. లోన్ ఏమైనా తీసుకుంటారా? నాకేం లోన్ వద్దండి. ఓకే, ఫర్దర్గా లోన్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే నెంబర్కి కాల్ చేయండి మేడం. ఓకే, ఇదిగో దీనికే వస్తాయి నాకు కాల్స్, ఇంకెవరు చేయరు నాకు. ఇంత రెడ్ ఫ్లాగ్ అయితే ఇంక నాకు కాల్స్ ఎవరు చేస్తారు? సో సో ఇంకో రెడ్ ఫ్లాగ్ ఏంటంటే, ఐ థింక్ నేను నా రెడ్ ఫ్లాగ్స్ ఫస్ట్ చెప్పేస్తున్నాను కదా మేకప్ వేసుకోకుండా. సో ఇంకో రెడ్ ఫ్లాగ్ ఏంటంటే, ఎవరైనా నాకు ఏదైనా చేస్తే, లైక్ ఎవరైనా నెగిటివ్గా ఏదైనా చేస్తే, నాకు నచ్చలేని పని, నేను వెంటనే చెప్పను, ప్లీజ్ ఇగ్నోర్ బికాజ్ నా గొంతు బాగాలేదు, వింటారు కదా. సో నేను వెంటనే చెప్పను, నాకు ఇది నువ్వు చేస్తున్నావు నాకు నచ్చట్లేదు అని. అది అలా మనసులో ఉంచేసుకుంటాను. అలా అది ఎన్నోసార్లు జరుగుతున్నా కూడా అలా మనసులో పెట్టుకుంటాను. ఓకే, చెప్దాం 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 అని మనసులో పెట్టుకుంటాను. అండ్ ఏదో ఒక రోజు సడన్గా బర్స్ట్ అయిపోతా కదా. మీరు కూడా అలా చేస్తుంటారు కదా. స్టార్టింగ్ ఎందుకు చెప్పడం, మారుతారులే అని వదిలేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు మారరు. సో వాళ్ళు అలా మారలేనప్పుడు ఇంకా వాళ్ళు అలా రిపీట్ చేస్తుంటే దెన్ ఒకేసారి బర్స్ట్ అయిపోతాం. అది కూడా నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అదే విషయం మనకు నచ్చలేదని స్టార్టింగ్లో చెప్పేసాం అనుకో, రూడ్నెస్ ఉండదు, అంత ఇమోషనల్ అవ్వం. సింపుల్గా చెప్పేస్తాం, ఓకే నాకు ఇది నువ్వు చేస్తున్నా నాకు నచ్చట్లేదు, యూ క్యాన్ డూ బెటర్ అని. అదే ఆ ఇమోషన్స్ అన్నీ పెంటప్ అయిపోయాయి అనుకో, ఏదో ఒక రోజు మనం బర్స్ట్ అయిపోతామా, ఇట్ విల్ బి వెరీ లౌడ్ అండ్ రూడ్. దానివల్ల రిలేషన్స్ కూడా పాడైపోతాయి. సో ఐ హ్యావ్ దట్ రెడ్ ఫ్లాగ్. అంతా పెంటప్ చేసుకొని ఒకేసారి బర్స్ట్ అవ్వడం అనేది, దాట్స్ మై రెడ్ ఫ్లాగ్. బికాజ్ అవతల మనిషి కూడా అనుకుంటాడు, ఎందుకు ఎప్పుడు జరిగేదే కదా, ఎందుకు ఇలా ఇంత ఓవర్ చేస్తుంది ఒకేసారి అని. మచ్చలు మచ్చలు కనిపిస్తాయి, కానీ బ్లెండ్ చేస్తే మేబీ బాగానే ఉంటుందేమో, ఐ డోంట్ నో. ఎంతసేపు కన్సీలర్ పెడుతుంది అనుకుంటున్నారు కదా, నాకు తెలీదు, ఐ డోంట్ నో. ఇప్పుడు ఇదంతా బ్లెండ్ చేసినప్పుడు ఇక్కడ వేసిన కన్సీలర్ అంతా పోతే వాట్ ఇఫ్? ఓకే, లెట్స్ సీ. ఐఎమ్ బిహేవింగ్ లైక్ ఎన్ ఇల్లిటరేట్ కదా. ఇంకో రెడ్ ఫ్లాగ్ ఏంటంటే నాలోని, నేను నేర్చుకోను. ఒకసారి ఏదైనా చూస్తాను, వచ్చేసింది అని ఫీల్ అయిపోతాను, దాన్ని ఇంక ఇగ్నోర్ చేసేస్తాను. నేను ఎప్పుడైతే ట్రై చేస్తానో అది నాకు రాదు. అయినా కూడా నా అంతటి నేను ట్రై చేస్తూనే ఉంటాను, బికాస్ నా అంతటి నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను, వేరే వాళ్ళు చూసి నేర్చుకోవాలనుకోను. దట్స్ అ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. I think this is blending fine.
స్పాట్స్ తెలియట్లేదు ఇప్పుడు. ఇదొక్కటి తెలుస్తుంది బికాస్ అది వేరే షేడ్ పెట్టాను. బట్ ఆ బ్లాక్ స్పాట్స్ తెలియట్లే. నా మాట నా పాట. ఓకే, నాకు కూడా మేకప్ చేయడం వచ్చేసింది అయితే. ఓకే, మూవింగ్ ఆన్ టు, ఇప్పుడు కన్సీలర్ పెట్టి మొత్తం కవర్ చేస్తాను కదా, ప్యాచెస్ అంతటిని సిమెంట్ పెట్టి రుద్దేశాను. నౌ వీ హ్యావ్ టు డూ సమ్ షాడోయింగ్. బ్రాన్జర్ అంటే లైక్ కాంటోర్. కాంటోర్ గివ్స్ యూ పర్ఫెక్ట్ షేప్ టు యువర్ ఫేస్. లైక్ డ్రాయింగ్ చేసినప్పుడు షేడింగ్ చేస్తే మంచి ఫీచర్స్లా కనిపిస్తాయి చూడండి. అలాగే ఇక్కడ నేను నా బుగ్గ ఇలా ఇడ్లీలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కాంటోరింగ్ చేశానంటే ఇలాగ షేప్లా వస్తుంది మంచిగా. ఇలా పెద్ద ఇడ్లీ లాంటి బుగ్గలా కాకుండా మంచి షేప్ వస్తుంది. కానీ ఇందులో కాంటోరింగ్ చేయడానికి ఏం షేడ్ తీసుకోవాలో నాకు తెలియదు. అన్నిటికన్నా డార్కెస్ట్ షేడ్ ఏది ఉంటే అది తీసేసుకుంటాను. సో మూవింగ్ ఆన్ టు మై నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్. నేను అప్పుడప్పుడు వేరే వాళ్ళు ఏదైనా సీరియస్గా మాట్లాడుతున్నారు అనుకోండి, స్టార్టింగ్ వింటాను, మెల్లగా వేరే దాని మీదకి అలా ఫోకస్ వెళ్ళిపోతుంటుంది. వీళ్ళు ఇక్కడ మాట్లాడుతుంటారు కానీ నా ఫోకస్ ఇంకెక్కడో ఉంటుంది. నేను వాళ్ళ వైపు చూసి అంటున్నా కూడా నా ఫోకస్ ఇంకెక్కడో ఉంది. ఐ థింక్ దట్స్ బ్యాడ్. బికాజ్ వాళ్ళు మనతో షేర్ చేసుకోవడానికి అని చెప్పి అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను అది వినకపోతే దట్స్ బ్యాడ్ కదా. ఇది ఇలా రాదు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ షేడ్. ఇదా అన్నిటికన్నా డార్క్ ఉంది కానీ ఐ డోంట్ నో. నేనేదో అనుకున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఓకే, సో మనం ఐ నో వాట్ టు డూ. దిస్ ఇస్ మై ఐ షాడో ప్యాలెట్. నేను ముందు ఈ కాంటోరింగ్ అదంతా నా దగ్గర లేవు, ఈ షేడ్స్, ఈ ప్యాలెట్ లేదు నా దగ్గర. సో ఐ షాడో ప్యాలెట్లోని బ్రౌన్ తీసుకొని ఐ యూస్ టు డూ దిస్ కాంటోరింగ్ చేసేదాన్ని ఇలాగే. దట్ వాజ్ గుడ్ బిఫోర్. చూసారా, అప్పుడే తెలుస్తుంది ఆ షేప్. ఇటు చూస్తే ప్లెయిన్ ఉంది, ఇటు ఆ షేడ్ తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేయాలి. సో బ్యాక్ టు మై రెడ్ ఫ్లాగ్. ఐ థింక్ వీ హ్యావ్ టు లిసన్ టు వాట్ అదర్స్ సే. నేను పెద్ద ఐఎమ్ అ గుడ్ లిజనర్ అని చెప్పుకుంటాను కానీ వాళ్ళు చెప్తున్న దాని మీద అంత ఫోకస్ వెళ్ళదు. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఫోకసింగ్. I have to improve that. నా మాటు నా బాధకు మాటు. That's beautiful. ఎవరో కొట్టినట్టు అనిపిస్తుందేమో మీకు, కానీ బయట అలా లేదు. మంచి షాడో వచ్చింది నా ఫేస్ మీద. ఇప్పుడు దీనిపైనే బ్లష్ ఇంకా కొంచెం ఎక్కువ వేసామనుకోండి. సి, నైస్ రైట్. ఇప్పుడు ఇటు కూడా వేసేద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుందేమో ఇలా షాడో వస్తే ఎలా ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఇలా రాసుకుందాం, బికాజ్ బ్రష్తో అయితే అంత తెలియట్లే.
సో మూవింగ్ ఆన్ టు మై నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్. నేను ఈజీగా డిటాచ్ అవ్వగలను దేని నుండైనా. సో ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకో నా లైఫ్లో, నేను కంప్లీట్గా ఎండ్ కార్డ్ పెట్టేస్తాను ఈజీగా. సో అది నా రెడ్ ఫ్లాగ్ అనుకుంటున్నాను. బికాజ్ ఎదుటి మనిషి మనల్ని అంతే ఈజీగా వదిలేలేరు. దే గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద రిలేషన్. కానీ నేను ఐఎమ్ ఫెడ్ అప్ ఆఫ్ దట్. సో ఈజీగా ఐ గివ్ అప్ ఆన్ ఇట్ అండ్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అది ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే, ఐ డోంట్ గో బ్యాక్. ప్రియాంక చోప్రా చెప్తుంది కదా, ఐ డోంట్ రీడ్ మై బుక్ బ్యాక్వర్డ్స్. అలాగే. సో ఇప్పుడు నా చీక్స్ చూసారా, చాలా డిఫైన్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుంది, లైక్ ముందులా ఇడ్లీలా కనిపించట్లేదు. ఐ థింక్ ఐ అండర్స్టూడ్ హౌ టు డూ ఇట్. ఇప్పుడు సేమ్ కాంటోరింగ్, ఇప్పుడు చీక్స్ చేశాను కదా నేను, జా లైన్ కూడా చేద్దాం అండ్ కొంచెం నుదుటికి కూడా చేద్దాం. సో దట్ నా నుదురు మరీ ఇంత పెద్దగా కనిపించకుండా. ఇట్స్ వెరీ హాట్. వీడియో తీయడం కోసం ఫ్యాన్ ఆపేసాను. ఇట్స్ టూ మచ్. Makeup is basically an art but on the face. అర్థమైందా? మీకు ఎలా చూపించాలి? ఇందాకంత బ్రాడ్గా కనిపించట్లేదు ఇప్పుడు నా నుదురు. ఈ హైట్ ఉండి ఉంటుంది కానీ ఇది అంత ఎక్కువ లేదు. చూసారా? ఇదంతా నేను వేసిన దానివల్ల, నేను బ్రౌన్ షేడ్ వేస్తున్నాను కదా, అది షాడోస్లో మారుస్తుంది. ఇలాగ హెయిర్లో కవర్ అయిపోతుంది. అది నేను కవర్ చేయడం వల్ల కవర్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా ఓన్లీ ఈ పార్ట్ నా ఫోర్ హెడ్లా కనిపిస్తుంది, వెనకదేం తెలియట్లేదు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఇక్కడ కూడా వేద్దాం. ముందు ఇటు వేసి చూపిస్తా, బికాజ్ ఇటువైపు లైట్ పడకపోవడం వల్ల తెలియట్లేదు. ఈ మేకప్ ప్రొఫెషనల్స్ ఉంటారు చూడండి, వాళ్ళు నా వీడియో చూసి ఏడుస్తారేమో, ఏంటి ఇలా చేస్తుంది మేకప్ అని. బట్ ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ కదా. చూసారా, ఇటు షాడో ఉంది కానీ ఇటు లేదు. అలాగే ఇటు కూడా వేసేద్దాం. Cool. Now it's good. Okay. Okay. Moving on to next red flag. మనకన్నా పెద్దోళ్ళు ఎవరైనా మనకి ఏదైనా అడ్వైస్ ఇస్తే మనం వినం. ఎస్పెషలీ నేను వినను. నా అంతటా నేను చేసి, ఇందుకే నా మైక్ ఆన్, ఓకే ఆనే ఉంది. సో మనంతటా మనం అది చేసి బుద్ధి తెచ్చుకున్నంత వరకు వినం. సో ఆ మనుషుల్లో నేను కూడా ఒకదాన్ని. అది నేను రెడ్ ఫ్లాగ్ లాగే ట్రీట్ చేస్తున్నాను. బికాజ్ వాళ్ళ మాట మనం వినుంటుంటే ఆ పని చేసి ఆ బుద్ధి తెచ్చుకునే వాళ్ళమే కాదు, సింపుల్గా
ఆ మాట వినేస్తే సరిపోతుంది కదా. ఆ ఎదవ పని చేసి మళ్ళీ నష్టపోవడం ఎందుకు? సో దాట్స్ అ రెడ్ ఫ్లాగ్. నా దగ్గర హైలైటర్ లేదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు బై అ హైలైటర్. హైలైటర్ లేకుండా ఏం పెట్టావు మరి అంటే సిల్వర్ గ్లిటర్ పెట్టాను. అది హైలైటర్ లాగా కనిపిస్తుంది, సిల్వర్ గ్లిటర్ లాగా కనిపించట్లే. ఎక్కువ పెట్టలే, ఇటు ఎక్కువ పెట్టా. ఓకే. ఇంకా నాలో ఒక రెడ్ ఫ్లాగ్ లేదు, వేరే వాళ్ళలో ఆ రెడ్ ఫ్లాగ్ ఉంది. అదేంటో చెప్పనా, విచ్ ఐ హేటెడ్. ఇప్పుడు మనకేదైనా జరిగింది అనుకో మన లైఫ్లో, అది వెళ్ళి మన బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? మనం వాళ్ళు నమ్ముతాము, వాళ్ళు ఇంకెవరికి చెప్పరు అని నమ్మకంతో చేసుకుంటాం. కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్కి చెప్తారు చూడండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇన్ విమెన్. లైక్ వై? ఐ గెట్ ఇట్. అంటే నీకు కాదు, మీకు ఆ పర్సన్ ఉన్నారు, మీ లైఫ్లో అన్నీ షేర్ చేసేసుకుంటారు ఆ పర్సన్తోని. కానీ నేనేమైపోలే, నేనేమైనా ఎదవనా నీ దగ్గరికి వచ్చాను చెప్పుకోవడానికి? కాదు కదా. నా ప్రాబ్లమ్స్ నీకు చెప్తున్నానంటే, నీకు చెప్తున్నాను, వేరే వాళ్ళు చెప్పట్లేదంటే ఐఎమ్ కంఫర్టబుల్ విత్ యూ, నాట్ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్, రైట్? ఎవరైనా సరే, బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా ఎవరైనా సరే, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అంటే నీ దగ్గరే ఉండాలి అన్నది. లేకపోతే మీ ఆయనకు కూడా లేదా మీ బాయ్ ఫ్రెండ్కి కూడా తెలియాలి అనుకుంటుంటే నేను నీకేదో చెప్తాను, తనకే డైరెక్ట్గా చెప్తాను కానీ, రైట్? సో ఆడవాళ్ళు, అమ్మాయిలు అందరికీ, మీ ఫ్రెండ్స్ మీకు చెప్తుంది మీ పార్ట్నర్తో షేర్ చేసుకోవడానికి కాదు, ఓకే? కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. ఒకవేళ మీ పార్ట్నర్తో మాట్లాడడానికి ఇంకేం లేకపోతే దీని గురించి మాట్లాడాలి అని కాదు అర్థం. వేరే దేని గురించి అయినా మాట్లాడుకోండి, మీ మధ్య ఏమున్నాయి దాని గురించి మాట్లాడుకోండి, వేరే వాళ్ళ గురించి ఎందుకు? సో దాట్స్ ఇట్. ఈ వీడియో అంతా జస్ట్ నేను మేకప్, ఈ కాంటోరింగ్ గురించి అని చేశాను. ఈ ఐలైనర్, ఐ షాడో అదంతా నేను పెట్టాలనుకోవట్లేదు, బికాజ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వుడ్ వర్క్ ఆర్ నాట్. కానీ ఐ ఫెల్ట్ లైక్ యా, ఇట్ వర్క్డ్. సో బాయ్ బాయ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.